నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోసాని కృష్ణమురళి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాళ్ల బేరానికి వచ్చాడా? 14 రోజుల పాటు రిమాండ్ ఆయన ఇప్పుడు తాజా పరిస్థితిలో ఉన్నాడు. అంటే 14 రోజుల పాటు రిమాండ్కు ఆయనను తరలించడం జరిగింది. ఈ 14 రోజుల్లో ఏం జరగబోతోంది? ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా, అటు తర్వాత ఆయన వేరు చోట్ల పెట్టిన ప్రెస్ మీట్ల యొక్క సాక్షిగా తిట్టిపోయడం జరిగింది. అంతా అనేసిన తర్వాత తూతూ అనుకుంటే సరిపోతుందా? చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా. కామెంట్స్ విన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఆయన యొక్క రాజకీయ అనుచరులు కానీ వీరంతా చూస్తూ కామ్గా ఉంటారా? అలా కాదు కదా. మొత్తానికి పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి మీద, వారి యొక్క కుటుంబ సభ్యుల మీద, వారి కూతురు మీద కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ట్రోలింగ్ అవుతున్నాయి, ఇప్పటికీ సోషల్ మీడియాలో మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా నువ్వు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు అంటూ కూడా అన్న మాటలు ఇప్పటికి కూడా వీడియోలు బోల్డెన్ని మనకి బయట కనిపిస్తున్నాయి. మొత్తం మీద అనుభవించి రాజా అన్నట్లుగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్న తీరుగా మరి అన్ని కేసులు కూడా మెడకు చుట్టుకోవడం, 14 రోజుల పాటు రిమాండ్కు తరలించబడడం, ఇది తాజాగా పోసాని కృష్ణమురళి గారి యొక్క చాప్టర్లో కొనసాగుతున్న అంశం. ఇక చివరిగా ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి అంటే, ఎక్కడికి దారితీస్తాయి అనడం కంటే ఎక్కడికి దారితీసాయో మనం ఒకసారి విశ్లేషించడం కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. మరి ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఆయన చేసిన పని పెద్దగా ఏం లేదు. ఒక చిరంజీవి గారిని జగన్ గారు తిట్టినప్పుడు, ఒక మహేష్ బాబు గారిని జగన్ గారు తిట్టినప్పుడు, లేదా ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని, లేదా ఒక మరి యువ నాయకులను లేదా హీరోయిన్లను తిట్టిన క్రమంలో ఈయన సర్ది చెప్పిన మాటే లేదు. ఇక ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది తనకు పాటుగా అదే జరుగుతూ ఉంటుంది. కాకపోతే చైర్మన్గా అంటే ఇక్కడ ఏంటంటే ఒక కర్ర ఇచ్చి అక్కడ కాపుకూలిగా కూర్చోబెడతారు. కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్గా పోసాని కృష్ణమురళి చేసిన పెద్దగా ఏమీ లేదంటూ కూడా ఇప్పటికీ పలు విమర్శలు వస్తున్నాయి. మరి ఆ ఎఫ్డీసీ చైర్మన్ ఎలా వచ్చిందో కూడా అందరికీ తెలిసిందే కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో 4 బూతులు తిట్టడం, 6 సార్లు అరవటం, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగితే అందుకే ప్రతిఫలంగా ఆయనకి ఇచ్చినట్లు కూడా ఇప్పటికీ వార్తలు మనకి బయట వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత కీర్తి ఏదైతుందో, గుడ్ విల్ ఏదైతుందో దాన్ని మొత్తం హననం చేస్తున్నట్లుగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఫ్యాన్స్ ఊరుకోలేదు. ఒకానొక ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా సాయంత్రం పూట పెట్టినప్పుడు అక్కడ ఫ్యాన్స్, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టడం, కొట్టినంత పని చేయడం కూడా అక్కడ సీన్ క్రియేట్ అయింది. అయినా సరే మార్పు రాలే. ఆ మార్పు రాకపోవడం ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే, ఈరోజు అన్ని కేసులు ఆయన మెడ మీద చుట్టుకోవడం, 14 రోజుల పాటు రిమాండ్కి తరలించబడటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ముందుగా అనుకున్నాం కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం అన్నా అనకున్నా, మన మీద నిరూపణ అవ్వకున్నా, మనం ఏమైనా కామెంట్ చేసినా కూడా అవి అందరూ వింటారు. ఎందుకంటే మనం సెలబ్రిటీలం కదా. మనం మీడియా సాక్షిగా, మీడియా వేదికగా ఏం కూసినా, ఏం మేత మేసినా, ఏ కారుకూతలు కూసినా అవి మొత్తం అంతా అందరూ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి కాలం వచ్చింది, పాపం పండింది కాబట్టి ఈరోజు కేసులు మొత్తం ఆయన చుట్టుకోవడం జరిగింది. దీని యొక్క పర్యవసానం ఎలా ఉందంటే, సినీ ఇండస్ట్రీలో ఈయన మాటల రచయితగా, ఒక నిర్మాతగా, ఒక మంచి నటుడుగా, సింగిల్ టేక్ తీసుకునే నటుడుగా మంచి పేరుంది. ఇప్పుడు ఆ పేరు మొత్తం పోయింది, మటాష్. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఏ ఒక్క అవకాశం ఇవ్వము అంటూ కూడా బయట వినిపిస్తున్న మాట. ఇక కుటుంబ సభ్యులు అంటారా, ఆయనకున్న ఎవరైతే సంతానం ఉన్నారో ఆ సంతానం కూడా ఈయన బూతులు మాట్లాడుతూ ఉంటే, ఈయన ప్రెస్ మీట్లు వింటూ ఉంటే వాళ్ళు కూడా విసిగి వేసారిపోయారట. అదొక విషయం. ఇక ఈ రెండింటి తర్వాత సమాజంలో ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈవెన్ ఒక కోడిగుడ్డు లేదా ఒక టమాటా, ఒక వంకాయ, ఒక పాల ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఆయన యొక్క వ్యక్తిగత ఫ్రెండ్స్ కూడా దగ్గర రానివ్వకుండా దూరం చేస్తున్నట్లుగా తెలియవస్తుంది. మొత్తానికి రెంటికి చెడ్డ రేవడిని మనం చూసాం, కానీ అన్నింటికి చెడ్డ రేవడిగా ఎవరున్నారా అంటే ప్రస్తుతానికి పోసాని కృష్ణమురళి గారు అంటూ బయట వినిపిస్తున్న మాట. మొత్తం మీద నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ కాళ్ల బేరానికి వచ్చేట్లుగా మనకు వినిపిస్తున్న మాట, వార్త కూడాను. మరి ఇది ఎంతవరకు నిజం ఏమో. ఒకవేళ అకారణంగా ఆయన తిట్టి ఉంటే, ఒకవేళ కారణంగానే తిట్టి ఉంటే
పాపం పండింది కాబట్టి, శిక్ష పడబోతుంది కాబట్టి, శిక్ష ఖరారు కాబోతుంది కాబట్టి ఆయన కూడా ఒకవేళ మరి వచ్చి కాళ్ళబేరానికి వచ్చి ఆయనతో మాట్లాడుకునే అవకాశం ఉందా? ఎస్, ఉండొచ్చు అంటూ కూడా బయట సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. సో ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.